గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మాకు ఏ రాశి వారితో, అంటే ఇప్పుడు మీది ఫలానా నక్షత్రం అనుకోండి, ఉదాహరణకు అశ్విని నక్షత్రం, లేకపోతే మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నము ఉంది, మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది, మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు. అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి, నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా, రాశిపరంగా చూసుకోమని చెప్పారా, లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికంలో కనుక చూసుకుంటే నక్షత్రాలు ఇక్కడ మనకి విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము. చాలామంది ఏమిటంటే, నాకు ఏ నక్షత్రం వారితో పడదో తెలిస్తే, ఏ రాశి వారితో పడదో తెలిస్తే వాళ్ళతో దూరంగా ఉంటే నా సమస్య తీరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఎక్కడా కూడా శాస్త్రంలో ఆ రకంగా చూసుకోమని చెప్పలేదు. చాలామంది తెలియక తారాబలాలు చూసేసుకొని ముహూర్తానికి చూసుకోవాలి తారాబలం, అంతేగాని మనిషికి తారాబలం చూసుకోకూడదు. ఎందుకంటే అది చూడాల్సిన తారాబలం కాదు, మైండ్ సెట్స్ చూసుకోవాలి. అంటే ఏంటి, చంద్రుడు ఉండే నక్షత్రాధిపతి మిత్రులు అవుతాడా, శత్రువు అవుతాడు, అప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ ఒకటి అవ్వకపోవడం వల్ల డిఫరెన్సెస్ వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ మనం చూడవలసింది, ఈ లగ్నంలో జన్మించారు, ఉదాహరణకి వృశ్చిక లగ్నంలో జన్మించారు. మనం వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ శుభుడు పాపుల్ని వేరు చేసుకోవాలి. అంటే ఏంటి, లగ్నానికి శుభుడు ఎవరెవరు, కుజుడు, గురువు, రవి, చంద్రుడు శుభులు అవుతారు. పాపులు ఎవరు అని చెప్పి తీసుకుంటే శని, శుక్ర, బుధ పాపులు అవుతారు. రాహు కూడా పాప అవుతాడు. కేతు శుభుడు అవుతాడు. అయితే ఇక్కడ వీళ్ళకి పూర్వజన్మ కర్మ వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు అడుగుతుంది, మిమ్మల్నే కాదు ఎవరినైనా, మిమ్మల్ని ఎవరినైనా సరే పూర్వజన్మ కర్మే మంచి ఫలితాలు ఇస్తుంది, పూర్వజన్మ కర్మే ఇబ్బంది ఇస్తుంది. ఇక్కడ ఎవరైతే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, లేదా అనాలోచితంగా చేసే వ్యాపారాల విషయంలో, లేనట్లయితే ఒక్కొక్కసారి ఒక కమ్యూనికేషన్స్ చేసే విషయంలో, ఎప్పుడైతే మనము తొందరపాటులో ఏదో భూమి కొన్నాం, మిస్కమ్యూనికేషన్తో ఒక ల్యాండ్ కొనడము, ఇట్లాంటి వాటి ద్వారా వీళ్ళు ఇరుక్కుంటారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చంద్రుడు బాధకుడు అవుతాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనకి చరాస్థిరాది స్వభావ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, దాని ద్వారా చంద్రుడు బాధకుడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బుధవారాలు, శనివారాలు, అంటే బుధుడు బాగా పాడైతే బుధవారాలు తీసుకునే డెసిషన్స్ వల్ల, బుధవారాలు కలిసే మనుషుల వల్ల, లేదా శని పాడేయడు శనివారం కలిసే మనుషుల వల్ల, లేదా శని హోరలో, లేకపోతే శని నక్షత్రాలు అంటే ఏంటి, మనకి చూసుకున్నట్లయితే పుష్యమి, అదేవిధంగా అనురాధ, ఉత్తరాభాద్ర. బుధ నక్షత్రాలు అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇలా ఈ నక్షత్రాల్లో కలిసిన వారికి, ఈ నక్షత్రాలతో మనం ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటాం, అప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది. బాగుంది మీకు ఏదైనా ప్లానెట్, ఆ బాగున్నటువంటి గ్రహ రోజు, ఎందుకంటే వృశ్చికం వారికి సహజంగానే ఉండే లక్షణం ఏమిటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రతిదీ కూడా కాంపిటేటివ్గా ఉండాలి వృశ్చిక లగ్నం వారికి. అది ఒక రకంగా మంచిది, సెల్ఫ్ కాంపిటీషన్. ఎవరు చెప్పకలే నువ్వు కాంపిటేటివ్గా ఉండు అని. కానీ ఒక్కొక్కసారి ఈ కాంపిటీషన్ దేంట్లో పడి కుజుడు కూడా పాడైతే, ఈ షేర్ మార్కెటింగ్ దాంట్లో వాళ్ళు అంత సంపాదించారు కదా, నేను ఇంత సంపాదించి చూపిస్తాను అనే దాంట్లో షేర్ మార్కెట్లోకి వెళ్ళి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకుంటూ దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి స్తోత్రం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా.
ఏమిటిది అంటే, మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం. అది ఫ్రెండ్సా రిలేటివ్స్ అనేటువంటి మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి. ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు, గుర్తుపెట్టుకోండి. అది ఇబ్బంది కానివ్వండి, ఒక యోగం కానివ్వండి, కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి. ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో, ఏమంటే ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి, దానికి కూడా మహాదశ రావాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్, ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది. ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు, ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, ఏ గ్రహంతో చూడబడుతుంది. ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. రెండవ పాయింట్. ఇక మూడో పాయింట్ ఏమిటంటే, మీకు ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది. ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు, అది పలానా రిలేషన్స్లో ఎవరి ద్వారానో కొనడం జరిగింది, అది నష్టపోయింది. కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో, దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి. ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని విషయాలు. అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది, దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు. లేదా ఒక్కోసారి ఏమిటండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్, సడన్గా మంచి ప్లేస్లో ఉన్నానుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది, దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి, వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది. అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇది మీరు గుర్తించాలి. అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా, ఓకే ఇది ఒక విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి బాగా దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది. మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే బయలుదేరదాం అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం, ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి, ప్రయాణం రూపంలో కానివ్వండి, లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్నా, ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి, లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము, ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక చంద్రుడి ద్వారా వచ్చింది, బియ్యము దానం ఇవ్వడం, తెలుపు రంగు వస్త్రం, లేదంటే ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా, మెడిటేషన్ చేసుకోవడం, లేదు గోసేవ చేయడం, లేదంటే నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకున్నప్పుడు అన్నదానం చేయడం, లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకోవడం. అంటే ఏమిటి, మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య, ఆరోగ్య సమస్య, కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, 2 రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంతేకాదు సైంటిఫిక్గా మనం చూసుకుంటే. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు దీన్ని, నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. సమస్య వచ్చింది, సమస్య గురించి భయపడాల్సిన పని లేదు, సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం. శ్రీమాత్రే నమః.